సో ఏదైతే సాయి లక్ష్మి గారు నివాసం ఉంటున్న ఇంటికైతే వచ్చేసాం, 3rd ఫ్లోర్. సో ఈ ఫ్లోర్లో పక్కనే ఒక 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. సో ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వాళ్ళని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సో సాయి లక్ష్మి గారి కుటుంబానికి సంబంధించి మీకు ఎంతకాలంగా తెలుసు? అంటే మేము వచ్చిన కాడి నుంచి తెలుసండి. యాక్చువల్గా మీరు ఎప్పుడు వచ్చారు? 8 నెలలు అవుతుంది, వచ్చి 8-9 నెలలు అవుతుంది. ఓకే, ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అవుతుందండి. ఇంట్లో ఎప్పుడైనా గొడవ జరగడం లాంటివి ఏం లేదండి, మాకు తెలిసినంత వరకు అయితే ఏం లేదు ఇక్కడ. బాగానే ఉన్నారు, పిల్లలు కూడా మంచిగా మాత్రం కలిసి ఉంటారు. ఓకే, బాగానే ఉన్నాం, అంతా పర్వాలేదు. కానీ ఏ గొడవలు ఉన్నాయనేది మాకైతే ఏం తెలియదండి. మాతో పాటు కలిసి ఉంటారు, వాళ్ళతో కలిసి ఉంటారు. పిల్లలు కూడా మంచిగా రాత్రి 10 వరకు మా దగ్గరే ఉన్నారు పిల్లలు కూడా. ఓకే, నిన్న రాత్రి కూడా రోజు ఉంటారండి. రోజు ఉంటారా? అంటే మీ ఇంటికి రావడానికి ఏంటి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా ఆడుకోవడానికి? అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఓకే, వాళ్ళతో ఆడుకోవడానికి వస్తూ ఉంటారు, ఆడుకుంటారు. అన్నం తినేటప్పుడల్లా వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి ఒక అంకులు వచ్చారు అని భయపెట్టి అన్నం పెట్టారు. చిన్న పిల్లలు కదండి, మాకు క్లోజ్ అనమాట బాగా. మొన్ననే 2వ ఎలా ఉండేవారు సాయి లక్ష్మి గారు? మాతోనైతే మంచిగా ఉండేదండి. మాకు తెలిసినంత వరకు అయితే మంచిగా ఉండేది. మా వాళ్ళతో పాటు ఆయన కూడా బాగుండేదండి. ఆయన సాఫ్ట్వేర్ జాబు. అంటే ఈ మధ్యకాలంలో ఏమైనా ఆవిడ బిహేవియర్ లో ఏమైనా మార్పులు రావడం, మాట తీరులో మార్పు రావడం? ఇక్కడ ఏం లేదండి, మేమైతే ఏం గమనించాలి. అంతా మా దగ్గర అయితే బాగానే ఉన్నారండి. మరి ఎక్కడైనా ఏమైనా అయిందో మాకు తెలియదు. కానీ పిల్లలు తనలు తరచూ అనారోగ్యంతో ఉండేవారు, మంచిగా ఉంటారండి. ఒక అబ్బాయికి ఏదో స్పీచ్ ప్రాబ్లం ఉంది, మాట్లాడడానికి ప్రాబ్లం. అంటే 2 సంవత్సరాలే కదండి, అప్పుడే ఆడ వస్తాయండి. యాక్చువల్గా ఇప్పుడు కొంతమందికి 4 సంవత్సరాలకు కూడా వస్తున్నాయి పిల్లలకి. చిన్న పిల్లలకి 2 సంవత్సరాలకే మాటలు రావాలంటే అబ్బాయికి మీకు తెలిసి ఉంటది కదా. అంటే ఇప్పుడు నేను రాత్రి పిల్లలు 10 వరకు మీ దగ్గర ఉన్నారని మా దగ్గర. అప్పుడు ఏమైంది సడన్ గా? వాళ్ళ ఆయన లేడు కదా? లేరు. లేకపోయినా కూడా ఏమైంది సడన్ గా? ఏమైంది అనేది ఇక మాకు తెలియదండి. మా దగ్గర నుంచి తీసుకెళ్లారు, పండ పెట్టుకుంటారు అని చెప్పి రోజు టైమే పోయిండ్రు. ఆ తర్వాత ఇక ఏం జరిగింది అనేది మాకేం తెలియదు. మేము ఎక్కడ అక్కడ పండుకున్నాం, మేము పక్కన ఉంటాం, వాళ్ళ పక్కన ఉంటారు. ఓకే, అరుపులు శబ్దాలు లాంటివి ఏం లేదండి, రాత్రి ఏం లేదు. వాళ్ళ పిల్లలతో బాగుంటారు, ఆడుకుంటారు. చిన్న పిల్లలే వాళ్ళు కూడా. మావాడంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తాడు, కానీ వాళ్ళ పిల్లలు చిన్న పాపం వాళ్ళతో ఎక్కువ ఉంటారు. ఇంకా రండి. అయితే భర్త తరచూ ఇంట్లోనే ఉండేవాడా? ఏ టైంకి వెళ్ళేవాడు, ఏ టైంకి వచ్చేవాడు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫెషనల్. ఆయన కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, కొన్ని రోజులు పోయేవాడు. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు, ఫ్యామిలీకి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఫైనాన్షియల్ గా వాళ్ళు స్టెబిలిటీ బాగానే ఉంది, స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇద్దరు బాగున్నారు. అత్తగారు మామగారు తరపున బాగున్నారు వాళ్ళిద్దరు. చెప్పుకొస్తున్నారు. అమ్మాయిది వచ్చేసి ఏలూరు, ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి న్యూజివీడు. అంటే ఆవిడ ఏదైనా జాబ్ లాంటి చేసిందా? ఓన్లీ హౌస్ వైఫ్, ఇంట్లోనే. స్టడీ అయిపోయినాక జాబ్ పెళ్లి చేశారు. వరకు అయిపోయినట్టుంది. అయిపోయిన తర్వాత ఇక ఏం లేదు. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటారు. రామాలయం దగ్గర పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, ఏలూరు నుంచి వచ్చేసి. అంటే ఎప్పుడైనా మీతో బాధలు పంచుకోవడం? ఆవిడ అలాంటి బాధలు అయితే ఏం లేదు. సమ్ అకేషన్స్ కి పిలిచేవాళ్ళు. బర్త్డేస్ మొన్న రీసెంట్ గా 2 పిల్లల బర్త్డే కూడా జరిపారు. అందరూ వచ్చారు, వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, బంధువులు చుట్టాలందరూ వచ్చారు. ఇక్కడే దగ్గరలో వాళ్ళ బంధువులు గానీ సన్నిహితులు గానీ ఉన్నారా హైదరాబాద్ లో? నాన్నగారు వాళ్ళు పక్కనే ఉంటారు. వెనకాల రామాలయం ఉంది కదా, ఆ రామాలయం కాడనే వాళ్ళ ఇల్లు అంట. మాకు తెలీదు అన్నారు రామాలయం కాడ అని చెప్పి. ఇలా చుట్టాలు కూడా ఇక్కడ దగ్గరలో చాలా మంది ఉన్నారండి. ఎవరెవరు ఉన్నారు అనేది. పిల్లలు ఇద్దరు పట్ల తల్లి ఎక్కువగా ప్రేమతో ఉండేది, తండ్రి ఎక్కువ ప్రేమతో ఉండేవాడు? మీరు చూసే ఇద్దరు బాగానే ఉండేది. కానీ ఒక మెట్టు ఎవరో ఒకరు ఉంటారు కదా, తల్లికి ఎక్కువ అటాచ్మెంట్. అంత లోపలికి పోయి చూడం కదా, అంటే అంత అటాచ్మెంట్ ఉన్న ఆవిడ సడన్ గా అలాంటి డెసిషన్ ఏ ప్రాతిపదిక మీద ఆవిడ అలాంటి ఆలోచనకి వెళ్ళింది అనేది తెలియాలి. తెలియదు యాక్చువల్గా. ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో అనేది బయటకు వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. మా దగ్గరకు వస్తారు, బాగానే పిల్లలతో కూడా ఎంత తిరుగుతుంటారు పొద్దున్నే. వీటితోని మాతోని అందరితో బాగుంటారు. కానీ వాళ్ళు కూడా బాగానే ఉండేది. కానీ ఏమేమి ఉన్నాయి అనేది మాకు ఇంకేం తెలియదు. అనుమానాస్పదంగా ఏమన్నా బిహేవియర్ ఈ మధ్య కాలంలో అలాంటిది ఏం లేదండి. అలాంటిది కూడా ఏం లేదు. ఘటన జరిగినప్పుడు ఎవరు సమాచారం ఇచ్చారు? ఫస్ట్ యాక్చువల్గా ఎవరో దారిన బయటోళ్ళు చూసి చెప్పారంట. చెప్తే డెలివరీ బాయ్ చూసి చెప్తే మా ఇంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన దాకా మాకు తెలియదు. వాళ్ళు 4 గంటలకు వచ్చి తలుపు పెట్టారు. అప్పటి వరకు వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు చూసి అవునా కాదని పక్కన వాళ్ళు ఎవరు చెప్పారంట. వాళ్ళు కాదంటే చూసి
అవునా కదా అని వాళ్ళు చేసుకొని అప్పుడు చెప్పారన్నమాట. ఓకే, ఆవిడ ఆ టెర్రస్ నుంచి ఆవిడ దూకి చనిపోయారా? అవునండి. ఫ్లోర్ పై నుంచి టాప్ నుంచి దూకింది. ఇక్కడ నుంచి దూకాలంటే నెట్ ఉంది కాబట్టి నెట్ ఉంది ఇక్కడ, పైన అయితే ఏం లేదు నెట్. పైన ఏం లేదు కాబట్టి టాప్ ఫ్లోర్ వెళ్ళేసి మొత్తం. పోలీసులు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? అప్పటికి అంబులెన్స్ వచ్చింది ముందు, పోలీసుల కంటే ముందు అంబులెన్స్ వచ్చారు. వాళ్ళ కింద డెడ్ బాడీని చూసేసి కన్ఫర్మ్ చేశారు ప్రాణం లేదు, చనిపోయింది అనేసి. తర్వాత పైకి వచ్చేసి పిల్లలు ఇద్దరు పడుకొని ఉన్నారు. మేము ఓకే వాళ్ళు ప్రాణంతో ఉన్నారు అనుకున్నాం, మేము పడుకున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా చనిపోయి ఆల్మోస్ట్ 2 to 3 hours అయిందనేసి అతను కన్ఫర్మ్ చేశాడు 108 అంబులెన్స్. అంటే ఆవిడ ఎలా చంపింది అనేది ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు, అతనైతే ఒక గెస్ చేశాడు, మేమే దిండుతో గానీ చేసి ఉండొచ్చు అని అన్నారు. ఇప్పుడు ఒకటి నార్మల్ గా మనం అనుకుంటే కడుపులో ఇద్దరు కమల పిల్లలుగా పుట్టినప్పుడు ఎంతో బాధ అనుభవించిన తల్లి సడన్ గా వాళ్ళిద్దరిని అంత కిరాతకంగా చంపింది అని అంటే మేము నమ్మలేకపోతున్నాం దాన్ని. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం కదా, మేము నమ్మలేకపోతున్నాం. మీరే కాదు, మేము ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాం. అదంతా భగవంతుడికి తెలుసు. ఏమైంది అనేది ఇంటి విషయాలు అయితే ఏం తెలియదండి. అంటే ఆవిడ ఎప్పుడైనా నేను గొడవలు పడుతున్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే అరుపులు మీకు వినపడ్డం? అసలు గొడవ అనేది ఇంతవరకు మేము వినలేదు, చూడలేదు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ హస్బెండ్. ఇప్పుడు మీతో మాట్లాడినంత కూడా వాళ్ళు మాట్లాడలేదు మాతోని. అవునా? ఇంతవరకు ఏమీ లేదు, మాకు తెలిసినంత వరకు అయితే అది అట్లా. బయటికి రావడం, ఎక్కువ కలవిడిగా ఉండేవాళ్ళ? కలవిడిగా వాళ్ళ హస్బెండ్ ఉండకపోయేవాడు. ఓకే, ఏమంటే ఏమన్నట్టు ఉండేవాడు. ఆవిడ మాత్రం మీతో అంత సన్నిహితంగా ఉండేదా? మాతో కలిసి పిల్లలతో ఎక్కువ పిల్లలు ఆడుకునేవాళ్ళండి. మమ్మల్ని చూపెట్టుకుంటూ పిల్లలకి భయపెట్టుకుంటూ అన్నం పెట్టించేది పాపం అమ్మాయికి అబ్బాయికి. ఈ ఘటన తెలిసాక మీ భావోద్వేగం ఎలా ఉంది? మేము జీవనించుకోలేకపోతున్నాం, ఎందుకంటే మాకంతా పిల్లలతో అటాచ్మెంట్. ఆ చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా ఉండేవాళ్ళు, చాలా రోజు వచ్చేసి మాట్లాడేవారు. అమ్మాయి కూడా అన్న అన్న అనుకుంటూ మాట్లాడేది. 2 సంవత్సరాలు మొన్ననే బర్త్డే అయింది ఇక్కడ మొన్ననే. అంటే ఎప్పుడైనా టెన్షన్ లో ఎవరైనా రావడం, బయట వాళ్ళు రావడం, ఇక్కడికి వచ్చి మాట్లాడడం, హడావిడి చేయడం? ఇక్కడ వాళ్ళకు థర్డ్ పర్సన్స్ ఎవరు రాకపోయేది. ఒక వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వచ్చేవాడు, పెద్దగా ఎవరు రాకపోయేవారు. వాళ్ళే వచ్చేటోళ్ళు, చుట్టాలే వచ్చేవారు, కానీ థర్డ్ పర్సన్స్ ఎవరు రాకపోయేవాళ్ళు. రైట్. సో ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి ఏంటి వాస్తవం అనేది ఇంకా బయటికి రావాలి. మరి అక్కడ గాంధీ హాస్పిటల్ నుంచి అది తెలిస్తేనే మనకు తెలుస్తుంది. ఎవరున్నారు గాంధీ హాస్పిటల్లో? పొద్దున తీసుకెళ్లారు, వాళ్ళంతా వెళ్ళట్లేండి. వాళ్ళు వెళ్ళారు, పేరెంట్స్ వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళన్నీ మరి వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలుస్తుంది. అమ్మాయి పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎట్లాంటిది రెంటల్ కుంటున్నారా వాళ్ళు? రెంట్ అండి. ఓకే, మేము కూడా రెంటల్కి ఉంటాను. మేము వచ్చి 4 years అయిపోయింది, 4 years అవుతుంది. వాళ్ళు వచ్చండి, మేము వచ్చి 1 year కి వీళ్ళు వచ్చారండి. అంటే మీకు 3 years నుంచి తెలుసు వాళ్ళు? కానీ ఎక్కువ ఉండకపోయింది. వాళ్ళు పెళ్ళైన కొత్తలో వచ్చారు. వచ్చినాక అమ్మాయికి అప్పుడు పిల్లలు లేరు, డెలివరీకి వెళ్ళిపోయింది. తర్వాత ఎక్కువ ఉండకపోయేది ఇక్కడ, ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఎక్కువ అక్కడ డెలివరీకి వెళ్ళి అటు నుంచి అక్కడే చాలా రోజులు ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్ ఎక్కువ ఉండేది, ఆమె తక్కువ ఉండేది. తర్వాత ఎప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దగారో ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఉన్నారు, కంటిన్యూ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చి కొత్తగా వచ్చారు పక్కన. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.